ఓం తత్సత్. ఓం. గురువు శిష్యుడు వేసినటువంటి ప్రశ్నల గురించి చెప్తున్నాడు. ప్రస్తుతం ఈశ్వరుని గురించి చెప్పి సృష్టిని గురించి చెప్తున్నాడు. ఈ సృష్టి సత్యమా అసత్యమా మిథ్యయా అని ప్రశ్న వేశాడు ఇంతకుముందు శిష్యుడు. ఈ విషయాన్ని విచారించబోతున్నాడు. నాయనా, ఈ అవిద్య రెండు రకాలుగా ఉంటుంది, మూలా విద్య తూలా విద్య అన్నటువంటి విషయం నేను గతంలోనే చెప్పుకున్నాం. ఈ మూలా విద్య అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ అవిద్య, ఇది అజ్ఞానం కదా, అది తమో గుణంతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఈ సృష్టి ఇలా కనపడుతోంది అని చెబుతూ, ఈ సృష్టి ఎట్లా ఉంటుందంటే ఈ జగత్తు కానీ ఏదైనా శరీరాలు కానీ ఇది అనిర్వచనీయము, చెప్పడానికి వీల్లేదు అన్నాడండి. అంటే ఇది సత్ అందామా? సత్ కాదు. సత్ అంటే ఏమిటి? మూడు కాలములందునూ నశించనిది, బాధ కలుగనిది, త్రికాల అబాధితం సత్. అది అంటే ఎల్లప్పటికీ ఉండే పదార్థం ఏదో అది సత్య పదార్థం, సత్ అంటారు దాన్ని. దానికి విలక్షణమైనది అంటే నశించేది, ఒక కాలంలో ఉంటూ ఒక కాలములో నశించేది ఏదో అది అసత్. సపోజ్ ఇప్పుడు గొడ్రాలి బిడ్డడు అన్నాం, లేదా కుందేలు కొమ్ములు అన్నాం, ఏ కాలములోనూ లేదు. కాబట్టి సత్ కంటే విలక్షణమైనది కనుక దాన్ని అసత్ అన్నారు. ఇది బాధించబడుతుంది అంటే నశిస్తుంది. ఇప్పుడు మూడు పదాలు వచ్చాయి: సత్, అసత్, విలక్షణం. అంటే అనిర్వచనీయం. విలక్షణం అంటే వేరుగా చెప్పడానికి వీల్లేదు. ఈ అనిర్వచనీయానికి ఏమన్నారంటే మిథ్య అన్నారండి. మిథ్య అంటే శూన్యం, లేనిదని కాదు. అయితే అనిర్వచనీయం, చెప్పడానికి వీల్లేదు, ఇంకొక దానిపైన ఆధారపడి ఉంటుంది, అందువల్ల ఇది మిథ్య. కాబట్టి జగత్ అనిర్వచనీయముగా ప్రతీతి అవుతున్నది. మనకు సత్ అనడానికి లేదనమాట. ఇప్పుడు శరీరం ఉంది, ఇది కూడా సృష్టిలోదే కదా. శరీరము సత్యం అనడానికి ఉందా అంటే లేదు. ఎందుకు? నశించిపోతుంది. అట్లా అని ఇది అసత్ అందామా? అసలే లేదందామా? కనిపిస్తోందే. కాబట్టి ఇది లేదు కాదు, ఉండేది కాదు. ఇప్పుడు చూద్దాం, చూడండి. మసక చీకట్లో పాము కనిపించింది మనకు. పరిగెత్తాడు, పరిగెత్తడంలో రాయిదనుకొని పడ్డాడు, మోకాలు దెబ్బ తగిలింది. సరే, ఇప్పుడు ఆ పాము సత్తా అంటే సత్యమైనదా అంటే ఎల్లప్పటికీ ఉంటుందా? లేదు. ఎందుకు? లైట్ తెచ్చి వేస్తానే పాము లేదు, అక్కడ ఉన్నది తాడే. కాబట్టి అది ఒక కాలములో ఉంది, భ్రాంతి కాలంలో, ఒక కాలంలో లేదు. కాబట్టి అది సత్ పదార్థం అని చెప్పడానికి లేదు. పోనీ అసత్, అసలే బొత్తిగా లేదా? అరే, బొత్తిగానే లేకపోతే ఎందుకు పరిగెత్తినట్టు వాడు, ఎందుకు పడ్డట్టు, ఎందుకు మోకాలు దెబ్బతిన్నట్టు? భ్రాంతి కాలమందు ఉన్నది. అందువల్ల దాన్ని అనిర్వచనీయము, అనిర్వచనీయముగా ప్రతీతమగుచున్నది, తెలియబడుచున్నది. ఈ అనిర్వచనీయముగా తెలియబడుచున్నది కనుక అది దాన్ని వేదాంతంలో ఖ్యాతి అన్నారండి. ప్రతీతే జ్ఞానమే, ఇలా అని నిర్వచించడానికి వీల్లేదు కనుక మిథ్య, మిథ్యాజ్ఞానం అనొచ్చు. కాబట్టి ఖ్యాతి అన్నారండి దాన్ని. ఖ్యాతి అంటే భానము అంటే ప్రకాశించుట లేదా జ్ఞానము. ఏమి ఇది అలా కనబడుతోంది మనకు. శరీరాలు ప్రాణులు అంతా తెలియబడుతోంది. దీన్నే ఖ్యాతి అన్నారండి వేదాంత పరిభాషలో. ఖ్యాతి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది కూడా జ్ఞానమే, అనిర్వచనీయ జ్ఞానం. ఇదని ఫలానా అని చెప్పడానికి లేదు. అయితే కొన్ని మతాలు ఏం చేస్తున్నాయంటే మనకు మన అభిప్రాయాల్లో భేదాన్ని కనపరుస్తున్నాయి. ఇది అద్వైతులు అనిర్వచనీయం అని చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెలిబుస్తున్నారు. కాబట్టి అన్ని అభిప్రాయాలను మనం తెలుసుకొని ఖండన చేసినప్పుడే ఈ జగత్తు మిథ్య అన్న విషయం మనకు తెలుస్తుంది, శరీర మిథ్య అని.
అలా కాకుండా అద్వైతమే చెప్పే సిద్ధాంతం చెప్పింది కనుక జగత్తంతా శరీరం కానీ ఇవంతా మిథ్య అని మనం నిర్ణయం చేయాలంటే ముందు అవి సత్యమని ఎవరు చెప్పారో ఆ సత్యం ఏమిటో తెలుసుకొని, ఏది జగత్తు సత్యం అని చెప్పిన వాళ్ళు ఉండారు కదా కొంతమంది అంతా కూడా, వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకొని వాళ్ళను ఖండన చేసి, అప్పుడు మనం ఖండన చేసిన తర్వాత నిలబడగలిగినప్పుడు మన వాదం ఏమని, జగత్తు మిథ్య, నిజానికి లేదు, ఇది అనిర్వచనీయము, సత్తుగా ఉండేది కాదు, మీరు చెప్పేది తప్పు అని మనం ఖండించవచ్చు. కనుక ఈ ఖ్యాతి లేదా ప్రతీతి ఈ ఎట్లా కనిపిస్తున్నాయి అనే దానిపైన ఉండేటువంటి వాదనలు ఏంటో ఒక్కసారి తెలుసుకోవాలన్నమాట. ఎందుకు అలాగా తెలుసుకుంటే ఎప్పుడైతే మనకు తెలియబడుతుందో, సరి అయినటువంటి అద్వితీయమైనటువంటి ఆత్మజ్ఞానం కలుగుతుందో, ఆత్మకు సంబంధించిన అజ్ఞానం కాస్త వెళ్ళిపోయి సర్వాధ్యాసలు అంటే సర్వభ్రాంతి జ్ఞానములు, సర్వప్రతీకలు కనపడుతున్నాయి, ఇవన్నీ నివృత్తం అవుతాయి. ఎందుకని ఎట్లా పోతాయి? భ్రాంతితో వచ్చిన ఇవన్నీ, భ్రాంతితో తెలియబడిన పదార్థములు, ఈ ప్రపంచము, శరీరాదులు, ఈ వీటి విషయంగా సరి అయిన జ్ఞానం కలిగితే అప్పుడు లేకుండానే పోతాయి, మిథ్యగా తోస్తాయి. అప్పుడు సత్యమేదో మనకు బోధపడుతుంది. అందువల్ల శాస్త్రం ఏం చెప్తుందంటే, వేదాంత శాస్త్రము, ఇది కూడా మన వేదాంత బాలబోధ కూడా, ఈ ఏంటి 6 రకాలైనటువంటి ఖ్యాతులు అంటే ఈ ప్రతీతలు, ఈ భ్రాంతులు, సత్యం అనుకుంటున్నామే ప్రపంచాన్ని, వీటి గురించి ఎవరెవరు ఏం చెప్పారు, మన హిందూ మతంలోనే ఎవరెవరు ఏం చెప్పారు, వాళ్ళను అద్వైతి ఎలా ఖండన చేస్తున్నాడు, చివరికి మిగిలే ఆ అనిర్వచనీయము లేదా జగత్ మిథ్య అంటమే అది ఎలా నిలబెట్టుకుంటాం మనం అన్న విషయాన్ని విశదీకరిస్తున్నారండి రచయిత. ఈ విషయంగా చెప్పుకుందాం ముందు. ఖ్యాతి అంటే భానము లేదా జ్ఞానము లేదా ప్రతీతి కావడం లేదా ప్రకాశము. వేదాంతంలో ప్రకాశము అంటే వెలుతురు, లైట్ అని కాదు, జ్ఞానము అని అర్థం. సరేనండి. ఇప్పుడు సత్ ఖ్యాతి ఉన్నది, సత్ అంతా సత్తే. సత్ అంటే ఎప్పటికీ అసలు భ్రాంతి అనేది లేదు, పాడు లేదు, అంత సత్తే, అంత కనిపించేదంతా సత్ పదార్థమే అన్న వాదనను సత్ఖ్యాతి అన్నారండి. ఈ సత్ఖ్యాతి ఏంటో ముందు చెప్పుకుందాం. ఈ సత్ఖ్యాతివాదులు కొంతమంది ఏం చెప్తున్నారంటే, వీళ్ళంతా శాస్త్రజ్ఞులు, ఈ సైంటిస్టులు లాంటి వాళ్ళు ఈ సత్ఖ్యాతిని అంగీకరిస్తున్నారు. వీళ్ళు ఏం వాదిస్తారంటే, చూడు బాబు, ఒక ఉదాహరణ తీసుకొని మనం విచారణ చేద్దామండి. అదే ముఖ్యంగా శంకరులు త్రాడు పాము, లేకపోతే ముత్యపు చిప్ప, వెండి ఇలా తీసుకున్నారు కదా. మనం కూడా ఇక్కడ ఆ ముత్యపు చిప్ప, వెండి యొక్క వాదనతో తీసుకుందాం. ముత్యపు చిప్ప, వెండి. ఎందుకంటే ఇది అద్వైత సిద్ధాంతంలో మనం ఎంతసేపు దృష్టాంతం ద్వారానే దాష్టాంతాన్ని విచారణ చేసుకోవాలి. ఎందుకు తీసుకున్నారయ్యా శంకరులు అంటే, ఇది మన అనుభవంలో ఉన్నాయి ఇవి. ఇప్పుడు మనం ఆత్మస్వరూపులమే అయినా శరీరం అనుకుంటూ ఉన్నాం, ఇదే కదా భ్రాంతి. ఎందుకు అలాగా అనుకోవాల్సి వస్తుంది? దీనికి కారణం మూలా విద్య అని చెప్పుకుంటాం మనం. బాగుంది. ఈ అవిద్యతో ఎందుకు ఇలా జరిగిందో మనం తెలుసుకునే ముందు, ఈ ముత్యపు చిప్ప అనేది సముద్రపు ఒడ్డున ఉంటాయంట. అవి తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఎండబడ్డప్పుడు వాటిల్ని వెండి అనేటువంటి భావంతో భావిస్తూ ఉంటాం, తాళ్ళలో పాము చూసినట్లుగా. ఇక్కడ ఈ సత్ఖ్యాతివాదులు, వీళ్ళు శాస్త్రజ్ఞులు, వీళ్ళు ఏం చెప్తారంటే, ఈ ముత్యపు చిప్ప ఉన్నదే, దాని వేదాంతంలో సుక్తి అని పేరండి. సుక్తి అంటే ముత్యపు చిప్ప, రజతము అంటే వెండి. ఈ వెండిలో, ఈ ముత్యపు చిప్పలో ఏ లక్షణాలైతే ఉంటూ ఉన్నాయో వెండిలో కూడా అవే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి
ఈ సుక్తి ఎంత మాత్రమైతే సత్యమో, ఎటు సత్యమో, ఎట్లా సత్యమో, రజితము కూడా అలాగే సత్యమే అన్నారండి. ఇప్పుడు సుక్తిలో రజితం కనపడుతోందండి, అంటే ముత్యపు చిప్పలో వెండి చూశాడు ఎండకు, అది మిథ్య. ఏది మిథ్య? వెండి మిథ్య. ముత్యపు చిప్ప సత్యం. ఎందుకని? అది ఉంది ఎప్పటికీ, అసలు నిజంగా ఇది లేదు, ఇది మిథ్య. అయినా ఏమనుకుంటున్నాడు? ముత్యపు చిప్పను చూసి వెండి అని పరిగెత్తుకొని పోయి దాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు ఒకడు. ఈ విషయంగా చర్చ. ఇప్పుడు సత్ఖ్యాతివాదులు ఏం చెప్తున్నారు? బాబు, ఆ ముత్యపు చిప్పలో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో వెండిలో అయ్యే లక్షణాలు ఉన్నాయి, కాబట్టి రెండూ కూడా సత్యమే. ఎక్కడ? అక్కడే వెండి అక్కడే ఉంది, అక్కడే ముత్యపు చిప్ప ఉంది, కాబట్టి రెండూ సత్యమే. మనం కళ్ళతో పెట్టి చూస్తే అప్పుడు మనకు వెండి కనపడుతోంది, ఇది కంటితో చూసినప్పుడు. అయితే ఎప్పుడైతే మనకు ముత్యపు చిప్ప కానీ ఇది అని జ్ఞానం అవుతుందో అప్పుడు వెండి కనిపించకుండా పోయి ముత్యపు చిప్ప మాత్రమే కనిపిస్తుంది. ఏమి? ఎప్పుడు సుక్తి జ్ఞానం మనకు కలిగితే, ఏమిటో సుక్తి జ్ఞానం మనకు కలిగితే అప్పుడు వెండి కనపడకుండా ముత్యపు చిప్పే కనపడుతుంది. కాబట్టి రెండే సత్యమే, అక్కడ రెండు ఉన్నాయి, నువ్వు రెండు ఒకే విధంగా ఉన్నాయి, సత్యంగానే ఉన్నాయి. కాబట్టి మనం జ్ఞానం కలిగితే, ఇది సుక్తి అనే జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే మనకు వెండి కనిపించకుండా పోయి ముత్యపు చిప్ప కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు దాష్టాంతానికి వచ్చి చెప్తున్నాడు, ఆత్మ సత్యమే. ఏమి? మీరంతా చెప్తున్నారే ఆత్మ కాని పదార్థాలు ఈ ప్రపంచము శరీరాదులని, అవంతా అసత్యం అంటున్నారే, అనాత్మలు అంటున్నారే. కాదు కాదు, అవి కూడా సత్యమే, ఎల్లప్పుడూ కలిసే ఉంటున్నాయి. ఈ ఆత్మతో పాటుగా అనాత్మలు కూడా కలిసే ఉంటున్నాయి, అవి సత్యమే. ఇది శరీరం ఆత్మ కలిసే ఉంటున్నాయి, రెండు సత్యమే. అయితే కంటితో చూసి సంబంధం కలిగినప్పుడు మాత్రమే ఈ ఆత్మగాని పదార్థము కొట్టుకోబోతుంది, లేకుండా పోతుంది. ఆత్మజ్ఞానం కలిగితే కంటితో చూసినప్పుడు మాత్రం ఈ శరీరాలు అనాత్మ అయినటువంటివన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఆత్మజ్ఞానం కలిగితేనే అనాత్మ పదార్థాలు కనిపించకుండా పోయి ఆత్మ మాత్రమే తెలియబడుతుంది. ఇదండి వీళ్ళ వాదన. సత్ఖ్యాతివాదులు రెండు ఒకటే. ఏది? ఈ శరీరము ఆత్మ రెండు ఒకటేనయ్యా బాబు, రెండు కలిసే ఉంటున్నాయి, రెండు లక్షణాలు ఒకటే. నువ్వు కళ్ళతో చూసినప్పుడు నీకు పైన ఇది కనపడి శరీరమే ఉన్నది సత్యంగా నువ్వు అనుకుంటూ తెలియబడుతోంది. అయితే నీకు ఆత్మజ్ఞానం కలిగితే అప్పుడు శరీరం కనపడకుండా పోతుంది. ఎట్లా? అయితే ఉదాహరణ ఇచ్చాడు. ఆ సముద్ర పొడ్డున ముత్యపు చెప్పు ఉంది, వెండి ఉంది, రెండు ఒకటే. ఎందుకు? రెండు లక్షణాలు ఒకటే, ఒకే చోట్ల ఉన్నాయి, రెండు ఉన్నాయి. అయితే నీకు ఎప్పుడైతే దాన్ని వెండిగా చూస్తావో అప్పుడు నీకు వెండి కనపడుతుంది. ముత్యపు చెప్పగాని అనే జ్ఞానం కలుగుతుందో అప్పుడు వెండి కనిపించదు, ముత్యపు చెప్ప కనపడుతుంది అన్నాడండి. ఇది సత్ఖ్యాతి. అంటే వీడి ఉద్దేశంలో ప్రపంచము సత్యమే, ఆత్మ సత్యమే. నువ్వు ఆత్మను సత్యంగా తెలుసుకుంటే అనాత్మ పోతుంది అంటున్నాడు వీడు. సరే, అద్వైతులు అంటే మనం ఎలా ఖండన చేస్తున్నాడో చూడండి. అయ్యా బాబు, నువ్వు సత్ఖ్యాతివాదము చెప్తున్నావు, ఇది అంగీకరింప తగదు. ఎందుకో తెలుసా? సత్యమైందేమో సుక్తి ముత్యపు చిప్ప, అసత్యమైందేమో రజితం వెండి. రెండు సత్యముగు లక్షణాలతో ఉంటే నువ్వేంటున్నావు? రెండు సత్యమైన లక్షణాలు అంటున్నావు, ఉన్నాయి అనుకుందాంలే. ఉంటే ఎప్పుడైతే సుక్తి జ్ఞానం కలుగుతుందో అప్పుడు వెండి కనపడకుండా ఎట్టబోతుంది? అది కూడా, దానికి కూడా సత్లక్షణాలే కదా ఉండేది. ఇప్పుడు అది అసత్ అయితే కనిపించకుండా పోతుంది,
రెంటి లక్షణాలు ఒకటేగా ఉన్నప్పుడు సుక్తి జ్ఞానం కలిగితే వెండి కనిపించకుండా పోవడం ఏమిటి? వెండి కూడా సత్యమే కదా నీ ఉద్దేశంలో, అది కనపడాలి కదా మరి. రెండు అక్కడ ఉన్నది ఒకటే వస్తువు కదా ఆడుండేది. మేమేం చెప్తున్నాం? ఉండేది ముత్యం చెప్పే అంటున్నావు, ఇది అలా నీకు కనిపిస్తున్నది భ్రాంతి అది అంటున్నావు. నువ్వేమో రెండు సత్యం అంటావు. రెండు సత్యం అంటావు, జ్ఞానం కలిగితేనేమో అది పోతుందంటావు. ఎలా కుదురుతుంది ఇది? అంతేకాదు, సత్య వస్తువు అని ఎప్పుడన్నావో అది నశించదు కదా, బాధించబడదు కదా. త్రికాలా బాధితం సత్ కదా. వెండి కూడా సత్యం అన్నావు, మరి అది ఇప్పుడు లేకుండా ఎలా పోయింది జ్ఞానం కలుగుతానే? సరే, నువ్వు అన్నట్టు రెండు కలిసి ఉన్నాయంటున్నావు. సుక్తి యొక్క లక్షణాలతో అంటే అవయవాలతో ఈ వెండి యొక్క అవయవాలు పార్ట్స్ ఎప్పటికీ కలిసే ఉంటే ఏమి, దాని లక్షణాలతో దీని లక్షణాలు రెండు ఎప్పటికీ కలిసే ఉన్నాయి అనుకుంటే, ఇది కూడా అది ఎంతకాలం అయితే అది ముత్యపు చిప్ప అన్న జ్ఞానం మనకు కలుగుతూ ఉందో, ఇది కూడా అలాగే కనిపిస్తూ ఉండాలి కదా. మరి అట్లా ఉందా? లేదు. అంతేకాదు బాబు, నీ పద్ధతి ప్రకారం చూద్దాం. ఇప్పుడు ఆడ కనపడేది ముత్యపు చెప్పు కదా, రెండు ఉన్నాయంటున్నావు కదా. నేను ఆ ముత్యపు చెప్పుని తీసుకొని కాల్చేసా, ఇప్పుడు అది పోయింది, బూడిదైపోయింది. ఇప్పుడు వెండి మిగలాలి కదా, వెండి ఉండాలి కదా. రెండు అక్కడే ఉంటే అది కాల్చేసావు, అది లేకుండా పోయింది. నువ్వు జ్ఞానం కలిగితే పోతుంది అంటున్నావు, బాగానే ఉంది. నేను కాల్చేసానయ్యా, ఇంకేంది అండి అది. ఇప్పుడు వెండి మిగలాలి కదా, అట్లా కావడం లేదు. కాబట్టి బాబు, అట్లే ఆత్మ అనేది సత్. ఏమి, అట్లాంటి సత్ స్వరూపమైన ఆత్మతో ఈ నశించే అనాత్మ పదార్థాలు, ప్రపంచము, శరీరము, ఇవంతా ఎప్పటికీ కలిసి ఉంటాయని చెప్తున్నావు నువ్వేమో. అయితే ఏమి, అప్పుడు ఏం కావాలి? ఆత్మ మాదిరినే అనాత్మ పదార్థాలు కూడా ఎప్పటికీ నశించకుండా ఉండాలా. ఈ శరీరాలు, ఈ ప్రపంచము, ఈ జగత్తు ఎప్పటికీ నశించే పోకుండానే ఉండాలి. మరి అలా కావడం లేదే. కాదయ్యా, అట్లా కాదు. ఈ సత్య వస్తువు కూడా నశిస్తుంది అన్నావు అనుకో నువ్వు. నిజంగానే ఆత్మ కూడా నశించిపోతుంది. చాలామంది అంటుంటారు ఇవి, నశించిపోతుంది అంటావా? ఏమి, సరే, అప్పుడు ఏమవుతుంది? ఆత్మ ఈ అనాత్మ ఎలాగా నశించిపోతుందో ఆత్మ కూడా అలా నశించే పోయిందనుకో. అయితే మనకు ప్రత్యక్షంగా ఎట్లా కనిపిస్తుంది? ఇప్పుడు అనాత్మ నశించిపోయేది కనపడుతోంది, ఆత్మ కానీ బాగా నశించిపోయేటట్లు కనపడుతోంది. మరి అది కూడా నశించిపోతూ ఉంటే ఇది నశించిపోయింది అని ఎట్లా, ఎవరికి తెలుస్తుంది? తెలిసేది ఎవరికి? మిగిలి ఉండాలి కదా. అన్ని రెండు నశించిపోతాయా? అది నశించింది, ఇది నశించింది. అప్పుడు అది నశించిందని చెప్పబడేవాడెవడు, చెప్పేవాడెవడు? కాబట్టి ఆత్మ అనేది నశించదు. ఈ వాదన ముఖ్యంగా ద్వైతుల్లో ఉందండి. ఇంకొంతమంది వీళ్ళల్లో కూడా ఉంది. ఓం శాంతి లాంటి వాళ్ళు కూడా ఆత్మ నశిస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. ఇక ద్వైతుల్లో విశిష్టాద్వైతులు లాంటి వాళ్ళు జగత్తు కూడా సత్యము, ఈశ్వరుడు సత్యము అంటూ ఉంటారు. వాళ్ళు కూడా జగత్తు నశించదు, ఎప్పటికీ ఉంటుంది. అందుకోసం ఈ వాదన అంతా వాళ్ళు చెప్పేది అదే. ఈశ్వరుడు సత్యము, జగత్తు సత్యము, జీవుడు సత్యమేనంటారండి వాళ్ళు. చూడండి, అంటే ఎప్పటికీ ఉంటారంట. అందుకోసం ఈ వాదన. ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు అది ఎప్పటికీ ఉండేట్టుగా ఉంటే అలా కాదయ్యా. ఈ ఆత్మతో అనాత్మ పదార్థాలు ఎప్పటికీ కలిసే ఉంటాయి. ఇక్కడ ప్రత్యేగాత్మ నేను కదా, ఈ నేను అనబడే ఈ ప్రత్యేగాత్మ ఈ శరీరంతో, ఈ మూడు మూల జాడ శరీరంతో నిజంగా ఎప్పటికీ కలిసే ఉంటుంది అని అంటే ఏమి, అలాగే ఈ సృష్టి అంతా కూడా ఉంది, జగత్తంతా, అది ఎవరి శరీరము? ఈశ్వరుని శరీరము. అది ఎప్పటికీ కలిసే ఉంటుంది అని అంటావా? ఉంది అనుకో. నిజానికి భ్రాంతి కలగడానికి పూర్వం కానీ, భ్రాంతి నశించిన తర్వాత కానీ ఆత్మజ్ఞానం కలిగింది కదా మనకు, ఇది ఆత్మ అని. అలాగే అనాత్మ కూడా తెలియబడుతూ ఉండాలా. ఆత్మ తెలిసిపోతుంది మనకి, ఇది ఆత్మ సచ్చిదానందం అని. అలాగే అనాత్మ తెలియాలి.
అది భ్రాంతి లక్షణం ఎట్లా ఉంటుందో తెలుసా? ఇంకా ఇప్పుడు గురిగింజలు ఉన్నాయండి, గురిగింజలు అంటారు వాటిని. కొంచెం ఓ పక్క ఎర్రగా కనపడుతుంటుంది, ఓ పక్క నల్లగా ఉంటుంది. ఎర్రగా కనిపించే దాన్ని చూసి ఏమి అగ్ని, ఇది అగ్ని అనే భ్రాంతి కలిగింది అనుకున్నాం. ఎందుకని? అగ్ని ఎర్రగా ఉంటుంది, గురిగింజలు కూడా ఎర్రగా ఉంటాయి. కాబట్టి అగ్ని లక్షణాలు ఏదో ఆ గింజల లక్షణాలు రెండు ఒకటే విధంగా ఉన్నాయి. నువ్వు చెప్పినట్టు రెండు లక్షణాలు ఒకటే. అట్లా అయినప్పుడు నువ్వేం చెప్పావు? ఆత్మ లక్షణాలు అనాత్మ లక్షణాలు ఒకటేగా ఉంటాయన్నావు. ముందు ఉదాహరణ చెబుతూ ఏం చెప్పినావు? సుక్తి లేదా ముత్యపు చిప్ప లక్షణాలు, వెండి లక్షణాలు ఒకటే విధంగా ఉంటాయి, ఒకే చోట్ల ఉంటాయని కదా చెప్పింది. ఇప్పుడు గురిగింజ లక్షణం ఎర్రగా ఉంటుంది, ఆ ఎరుపు అగ్ని రెండు ఒకటే. మరి ఆ లక్షణాలు అట్లా రెండుగా ఒకటిగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ దూది వేసినాం అనుకో, గంపడి దూది అక్కడ వేసాం, అగ్గి పెడితే కాలిపోతుంది. ఈ గురిగింజలు వేస్తే కాలిపోతుందా? ఏనైనా రెండు లక్షణాలు ఒకటే అయినప్పుడు మరి అలా కాలిపోవడం లేదే. కాబట్టి నువ్వు చెప్పే దృష్టాంతము కానీ దాష్టాంతమైనటువంటి ఆత్మతో కానీ నువ్వు చెప్పింది సరిపడదు. కాబట్టి ఈ సత్ఖ్యాతి వాదము అసంగతం. అందువల్లనే మేము అద్వైతులు ఏం చెప్తున్నాం? సత్యం ఎప్పటికీ ఒక్కటే, అనేక సత్యములు ఉండవు. సత్ అంటే ఏంటి? ఎల్లప్పటికీ ఉండడమే సత్యం. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోవడం సత్యం కాదది, అది మిథ్య. అందుకు జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అన్నాడు శంకరులు. మిథ్య అనిర్వచనీయం, చెప్పడానికి లేదు, ఏదో కనపడుతోంది, కొంతకాలానికి పోతుంది. దీన్ని మీరంతా ఊరికే సత్యం, ఆత్మలు ఉన్నాయి, ఆత్మలు చచ్చిపోతాయి, అసలు అంతా సత్యమే. ఈ వాదన ఎంతవరకు మళ్ళీ ఒకసారి దీన్ని మనం వింటే మనకు అర్థమవుతుంది సత్ఖ్యాతిని. సరే, రెండవది అసత్ఖ్యాతి. మొత్తం ఇక్కడ 6 ఖ్యాతులు చెప్పుకున్నాం బాబు. ఏంటంటే 6: అసత్ఖ్యాతి ఒకటి, సత్ఖ్యాతి చెప్పుకున్నాం. ఈ సత్ఖ్యాతిని కొంతమంది శాస్త్రజ్ఞులు అంటూ ఉంటారు. వాళ్ళ ప్రపంచం అంతా సైంటిస్ట్ లాంటి వాళ్ళంతా సత్యంగానే కనపడుతూ ఉంటాయి, ప్రతి ఒక్కటి సత్యం అంటారు వాళ్ళు. కనపడేది సత్యము, కనపడింది ఇంకా సత్యం కావాలి కదా అంటారు వీళ్ళు సైన్స్ చదువుకున్న వాళ్ళు. ప్రపంచం అంతా కనపడుతుంది, శరీరం కనపడతా ఉంది, ఇది సత్యము, ఆత్మ కనపడలేదు, అది కావాలి. కానీ ఏంది వీళ్ళంతా చెప్తారు రామాయణం అంటారు అనుకోండి వాళ్ళు. ఏమి ఒకటి శాస్త్రజ్ఞులు చెప్తారు సత్ఖ్యాతి. బౌద్ధ మతంలో 2 రకాలు ఉన్నారు. శూన్యవాదులు, ఏమి లేదు అంతా శూన్యం అంటారు, వీళ్ళు అసత్ఖ్యాతి. ఈ బౌద్ధంలో ఉన్న క్షణిక విజ్ఞానవాదులు, లేదు ఆత్మ అంటే జ్ఞానమే, బుద్ధి, అది క్షణికం మార్పు చెందుతూ ఉంటుంది అంటారు వాళ్ళు. దాన్ని ఆత్మఖ్యాతి అన్నారు. న్యాయ సిద్ధాంతం, న్యాయ దర్శనాన్ని నైయాయికులు అంటారు, వాళ్ళు అన్యథాఖ్యాతిని అంగీకరిస్తారు. అలాగే సాంఖ్య దర్శనం ఉన్నది, దాంట్లో ముఖ్యమైన వాడు ప్రభాకరుడు, వాళ్ళు అఖ్యాతి. ఇకపోతే అద్వైతులు అనిర్వచనీయ ఖ్యాతి. ఈ మొత్తం 6 ఖ్యాతులు. ఖ్యాతి అంటే చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి. ఖ్యాతి అంటే ప్రతీతి, భానము, ప్రకాశము, తెలియబడుట. ఎందుకు తెలియబడుతున్నది ప్రపంచం ఇలాగా? ఉన్నది ఆత్మే కదా అనే వాదనలో ఈ 5 మంది ఎలా వాదిస్తున్నారు, అద్వైతి ఎలా వాదిస్తున్నాడో ఈ విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఒకటవది సత్ఖ్యాతి అయిపోయింది, రెండవది అసత్ఖ్యాతి. వీళ్ళు ఏం చెప్తారు? అంతా సత్తే, ఏం లేదు అంతా సత్తే అంటారు వీళ్ళు. అందుకే వీళ్ళు శూన్యవాదులు. ఉన్నది శూన్యం, ఏమీ లేదురా నిరుపదిగా. చూడండి ఎంత విచిత్రంగా ఉందో బౌద్ధ మతంలో. శూన్యవాదులు అంట, ఏమీ లేదు. వాళ్ళు ఒక ఉదాహరణ తీసుకొస్తారు, ఏమని? గాఢ నిద్రలో ఏమీ లేదు కదా, ఏమీ లేదనే జ్ఞానం నీకుంది కదా, ఆ ఏమీ లేని దాంట్లో నుంచే కదా నీకు స్వప్నము లాంటిది, జాగ్రత్త లాంటిది వచ్చింది. కాబట్టి ఆ ఏమీ లేని దాంట్లో నుంచి వచ్చింది కనుకనే ఏమీ లేదు అన్నది సత్యం.
ఏమి అది అసత్, ఏమీ లేదంటే అసత్. అందువల్లనే వాళ్ళను శూన్యవాదులు అంటున్నారు. అందుకే బౌద్ధ మతాన్ని నాస్తికవాదం అన్నారు. అంతేకాదు మనలో ఉండే వీళ్ళు కూడా చాలామంది చర్వాకులు, నాస్తికులు, హేతువాదులు అనే పేరుతో ఉన్నారే, వీళ్ళంతా కూడా ఏం లేదు పోరా, బాగా తినేసి అప్పు చేసేసి బాగా తాగి తిని ఎగిరిపోతుంది, ఎవరు చచ్చిపోతే ఎవరు లేడు, ఏం కథ లేదనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా శూన్యవాదులు. వీళ్ళనే మాధ్యమిక బౌద్ధులు అంటారు. వీళ్ళు శూన్యవాదాన్ని సమర్థిస్తారు, ఏం లేదన్నదని. చూద్దాం వీళ్ళ వాదన ఎట్లా ఉందో. వీళ్ళు ఏం చెప్తారంటే, అయినా ఈ భ్రాంతి కలుగుతోంది కదా, అదే అధ్యాస, భ్రమ కలుగుతోంది కదా, దాన్ని అక్కడ ఈ అసత్ఖ్యాతిని అంగీకరిస్తున్నారండి వాళ్ళు. ఎలాగంటే ఎవరు అన్నీ అసత్తే. ఎవరు ఈ జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము మూడు ఉన్నాయి కదా. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయము అంటే తెలియబడే పదార్థం, జ్ఞానం అంటే తెలుసుకోవడం. ఈ మూడు ఉంటుంది త్రిపుటి. ప్రమాత తెలుసుకునేవాడు, ప్రమేయము తెలియబడినది, ప్రమా మధ్యలో జరిగినటువంటి జ్ఞానం. ప్రతిదీ తినేవాడు తినబడునది తినుట, చూచేవాడు చూడబడునది చూచుట. పుస్తకం ఉంది ఇక్కడ, చదివేవాడు చదవబడునది చదువుట. ఇలాగా త్రిపుటి. ఇదంతా మిథ్య, ఇంత ఏమి లేదు పో అన్నాడు. ఇవంతా కూడా సమస్త పదార్థములు అసత్తులే, ఎప్పటికీ లేవంట. అలాగే అసత్తగు శుక్తి ఎందు అసత్తగు రజితము తెలియబడుతుంది అంటారు వాళ్ళు. ఇది అసత్తే, ఏది ముత్యపు చిప్ప, వెండి అసత్తే. కాబట్టి లేనిది నీకు కనపడుతుంది, అది లేనిదే ఇది లేనిదే. ఏమి పోతే వీళ్ళల్లో ఇంకొక రకం ఉంటారు, తంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళు. మంత్ర యంత్రశాస్త్రాలు అంటూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ ముత్యపు చిప్ప లాంటి వ్యవహారంలో వ్యవహరిస్తున్నామే, ఈ పదార్థాలైతే అసత్తు కాదు, కానీ ఆ కనపడతా ఉంది దాంట్లో వెండి, అవి మాత్రం అసత్తు అంటారు వాళ్ళు వీళ్ళు. అలాగే పొరుగు చెప్పాడు ఇప్పుడు, ఆత్మ అసత్తు, ఆత్మ అన్నది అసత్తు, లేనే లేదు ఎప్పటికీ. అలాగే ఆ లేనే లేకుండా ఉండే దాంట్లో నుంచి లేనే లేని శరీరాలు కనబడుతున్నాయి ఇప్పుడు ప్రపంచం. ఆ దేవుడు కూడా లేడు, కాబట్టి లేనే లేని దేవుడి దగ్గర నుంచి ప్రపంచం అంతా కనబడుతున్నది. లేనే లేని ప్రత్యేగాత్మలో లేనే లేని శరీరాలు కనపడుతున్నాయి అంటారు ఈ శూన్యవాదులైన బౌద్ధులు. ఈ తాంత్రికులు వాళ్ళేమంటారు తెలుసా, ఆత్మేమో పారమార్థికంగా సత్యము, అది అసత్తు కాదు. అయితే దాంట్లో తోచేటువంటి కనపడతానయ్యే ఈ శరీరాదులు ఇవి మాత్రం అసత్తు, అది మాత్రమే సత్తు, ఇవి అసత్తు అంటారు ఈ తాంత్రికులు, బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఈ తాంత్రికులు. ఇంతకు వీళ్ళు ఏంటంటే అసత్ఖ్యాతి అనే పదంలోనే అర్థం ఉన్నది. అంత అసత్తే, అసత్తు అంత ఏం లేదు అంటే మూడు కాలాల్లోనూ ఏమీ లేదు. చూచేవాడు లేడు, చూడబడేది లేదు, చూచింది లేదు, ఏమీ లేదు అని అంటారు. ఇదంతా మిథ్యే, ఏమి లేదని దీనికి ఖండిస్తున్నారండి ఇప్పుడు అద్వైతులు. అసత్ఖ్యాతి ఖండన, అసత్ఖ్యాతివాద ఖండన ఖండిస్తున్నాడు దాన్ని, వాడు చెప్పిన దాన్ని. బాబు నాయనా శూన్యవాది, నువ్వు చెప్పే అసత్ఖ్యాతి అంటున్నావే, ఇది అంగీకార యోగ్యం కాదు. ఎందుకు తెలుసా, అసలు అసత్ అంటే ఏం ఉద్దేశం, నీ ఉద్దేశము సత్తా స్ఫూర్తి అంటే, సత్తా అంటే ఉనికి, ఉండుట అంటే సత్ లక్షణం, స్ఫూర్తి అంటే జ్ఞానం, చిత్ జ్ఞానం. ఈ స్ఫూర్తి జ్ఞానం అంటే సత్ చిత్, ఈ లక్షణాలు లేని పదార్థం ఏదో అది అసత్. సత్తా ఉండకూడదు అంటే ఉండడం అనే లక్షణం ఉండకూడదు, తెలియబడుట తెలుసుకొనుట అనే లక్షణం ఉండకూడదు. ఈ రెండింటినీ అసత్ అంటారు. సత్ అంటే ఏమిటి, ఎల్లప్పటికీ ఉండుట, తెలుసుకుంటూ లేక తెలియబడుతూ ఉండుట, సత్ చిత్ అస్థి భాతి. ఈ లక్షణాలు లేదా ఎరుక
అంటే జ్ఞానం, ఉనికి, ఉండుట. ఇవి ఆత్మ లేదా పరబ్రహ్మ లక్షణాలు, సత్చిత్తులు. పరబ్రహ్మ కాని వాటి లక్షణాలు ఏమిటి? అసత్ కదా అది. అసత్ లక్షణం ఏమిటి? ఈ సత్తా స్ఫూర్తి అంటే ఉండుట, తెలియబడుట అనే లక్షణాలు దేనికి లేకపోతే దాన్ని అసత్ అన్నారు. ఎప్పుడైతే అసత్ అన్నామో దానికి ఇంకా ఒక స్వరూపము, ఇది ఫలానా చెప్పడానికి ఏ స్వరూపము లేదు కదా. అసత్కి స్వరూపమే లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో సుక్తి శూన్యమే, ముత్యపు చిప్ప శూన్యం లేదు. శూన్యమైనటువంటి మళ్ళీ రజతాన్ని చూడడం కుదరదు. ఇప్పుడు నువ్వు సముద్రం కాడికి పోయినావు బాబు, పోయి అదిగో కనపడుతుంది వెండి, కానీ ఎవరో పారేసుకొని పోయినారు తీసుకుంటానని పరిగెత్తావు నువ్వు అక్కడికి. సరే, అక్కడ వెండి లేదు, ముత్యపు చిప్ప కనపడింది. ఇదే కదా మన పోలిక చెప్పుకోవడం దృష్టాంతం. అసలు సుక్తికి లేదు, రూపము లేదు. ఏమి తర్వాత దాంట్లో కనిపించే వెండికి రూపం ఏమి స్వరూపమే లేదు. ఇప్పుడు ఉంటే ఏమవుతుంది? ఉండుట అనే లక్షణం ఉండాలి కదా, అది ఏదో ఉండాలి, సమ్యక్స్ అనాలి కదా. నువ్వు నీకు తెలియలేదు, సమ్యక్స్ ఉంది, అక్కడ ఉంది అంటే తెలియబడుతోంది. ఈ లక్షణాలే లేని దానికి, స్వరూపమే లేని దానికి నీకు ఎలా వెండి ఎట్లా కనపడుతుంది? చూడడం కుదరదు. అట్లే ఆత్మ అనేది శూన్యం అనుకో, ఏం లేదు అసలు, ఎప్పటికీ ఏ లక్షణం లేదు. అటువంటి దాంట్లో ఈ అనాత్మ పదార్థాలు ఉన్నాయే, ఈ శరీరం, ప్రపంచం, ఇవి అసలు బొత్తిగా ఏమీ తెలియబడకూడదు, ఏమీ తెలియబడకూడదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకుందామండి. మధ్యాహ్నం ఏట్లేపు ఏమో నీళ్లు కనిపిస్తున్నాయి, నీళ్ళుగా కనిపించింది. ఏమీ లేకుండా నీళ్ళు కనపడతాయండి? ఏముంది? ఎండ ఉంది, ఇసుక ఉంది. అది సత్, ఇది అసత్. నీళ్ళు ఏమీ లేకుండా పాము కనిపిస్తుందండి భ్రాంతికి. తాడు ఉంటేనే ఇక్కడ దాడో పూలదండో ఏదో కనిపించాలి. ఏమీ లేని దాంట్లో నుంచి ఉన్నది కనపడుతుంది. ఎలా కనపడుతుంది? కాబట్టి కుదరదు. శూన్యమైన ఆత్మందు నీ పద్ధతిలో శూన్యమైన అనాత్మ పదార్థాలు తెలియబడడం కుదరదు. అలాగే తాంత్రికులు చెప్పారే, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆత్మ మాత్రం సత్, దాంట్లో కనపడే వ్యవహారిక అంతా ఉందే, శరీరం, ప్రపంచం, పదార్థాలంతా, ఇది అసత్తు అంటున్నారు కదా. అలా అయితే ఏమి తాంత్రికులు చెప్పే ప్రకారం ఇది కుదరదు అనమాట. ఎందుకు? అది సుక్తి సత్. ఆ సుక్తిలో అసత్తైన వెండి దోస్తుంది. అలాగే ఆత్మలో అసత్తైనటువంటి ఈ అనాత్మ కనిపిస్తోంది అంటున్నావు నువ్వు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అసత్ పదార్థం ఎప్పటికి కనిపించదు. అసత్ అంటే ఏమని? ఉండుట, తెలియబడుట అనే లక్షణాలు లేనిది ఏదో ఎప్పటికీ తెలియబడకూడదు. ముత్యపు చిప్పేమో సత్యము, కనిపించేది ఇది అసత్ అంటున్నావు. అసత్ పదార్థం అయితే తెలియబడకూడదు. ఏమయ్యా అద్వైతి, మరి నువ్వు చెప్పేది అదే కదా, నువ్వు చెప్పేది కూడా దాన్ని ఏమంటున్నావు నువ్వు? తెలియబడకూడదు అనలా. మేము వెండి తెలియబడలేదు అనడం లేదు బాబు, వెండి తెలియబడలేదు అనడం లేదు, అది లేదని చెప్పడం లేదు. మేము వెండి తెలియబడుతున్నది ఎప్పుడు? భ్రాంతిలో ఉన్నప్పుడు, అధ్యాస చేయబడినప్పుడు. అందుకు దాన్ని మేము లేదని చెప్పడం లేదు, మిథ్య అంటున్నాం. మిథ్యా వస్తువు ఎప్పుడు కూడా సత్త వస్తువును ఆశ్రయించి ఉంటుంది. మిథ్యా వస్తువు ఎప్పుడు కూడా, ఇప్పుడు పాము కనిపించింది, తాడును ఆశ్రయించి ఉంటుంది. లేదా పూలమాల కనిపించింది, తాడును ఆశ్రయించి ఉంటుంది. ఇక్కడ శరీరం కనిపిస్తోంది, ఆత్మను ఆశ్రయించి ఉంటుంది. సృష్టి కనిపిస్తోంది, పరమాత్మను ఆశ్రయించి ఉంటుంది కదా. సత్ కాదు, అసత్ లేనిదే కాదు. చూసారా? ఉన్నది కాదు, లేనిది కాదు. ఉన్నదే లేనిదే ఉన్నట్లుగా కనపడుతోంది. అందుకు అది మిథ్య. ఇంకొక దాన్ని ఆశ్రయించి ఆధారపడి, ఇంకొక దానిపైన ఆధారపడి ఉంది.
కాబట్టి నువ్వు చెప్పే తాంత్రికులు చెప్తున్నారే ఇది చాలా తప్పు. కనిపిస్తున్నాయి కాబట్టి లేదు అనడానికి లేదు, శూన్యం అనడానికి లేదు, శూన్యం నుంచి శూన్యం రాదు. ఇలాగా ఈ అసత్ఖ్యాతిని అద్వైతులు ఖండించారు. ఏమీ లేని దాంట్లో నుంచి జగత్తు ఈ నాస్తికులు చెప్పే దాంట్లో నుంచి కనపడతా ఉంటే అని అయితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? కనపడుతుంది కాబట్టి ఇది సత్యం అంటారు వాళ్ళు. కనపడేది సత్యం అని సత్ఖ్యాతివాది వాళ్ళంతా. సత్ఖ్యాతివాదులని మొదట్లో చెప్పుకుంటే ఎంత సత్యం అంటారు వాళ్ళు. నశించే దాన్ని పట్టుకొని సత్యం అంటారు. విచిత్రం. పరమాత్మ దేవుడు సత్యం అంటారు వాళ్ళు. దేవుడు సత్యం ఎలా అవుతాడు? అసలైన నువ్వు అన్నట్టు ఈశ్వరుడో పరమాత్మ అయితే సత్ అవుతాడు. మనం చెప్పుకునేటువంటి విష్ణు ఈశ్వరులు ఎవరు సత్యం కాదు. ఎందుకు? వీళ్ళందరూ నశిస్తారు బాబు. దేనికైతే ఆకారం ఉంటుందో, ఏదైతే ఒక ప్రదేశంలో ఉంటుందో అదంతా నశిస్తుంది. మరి సరే, మిగిలిన వాదాలను నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.